నమస్కారం. కర్ణుడి చావుకి రకరకాల కారణాలు. మన తెలుగులో ఈ మాట వినని వాళ్లు బహుశా ఉండరేమో కదా. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన, అదే స్థాయిలో అత్యంత విషాదకరమైన పాత్ర అంటే టక్కున గుర్తొచ్చేది కర్ణుడే. ఆ మహావీరుడి పతనం వెనుక ఏదో ఒకే ఒక్క కారణం కాకుండా ఎన్నో పరిస్థితులు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో ఈరోజు మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఆ పురాణగాథను, అందులో దాగి ఉన్న లోతైన అర్థాన్ని ఇప్పుడు మనం అన్వేషిద్దాం. అసలు ఈ సామెత ఎందుకు పుట్టింది? కర్ణుడి చావుకి నిజంగానే ఇన్ని కారణాలు ఉన్నాయా? ఇది అర్థం చేసుకోవాలంటే ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ మనమొక క్యాలెండర్లాగా కాలక్రమంలో చూడాలి. ఆ అజేయమైన వీరుడి జీవితాన్ని మలుపుతిప్పిన ఆ వరస విషాదాలను ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ఈరోజు మనం ప్రధానంగా 5 విషయాలు చూద్దాం. 1. పుట్టుకతో వచ్చిన దురదృష్టం. 2. 3 ప్రాణాంతక శాపాలు. 3. కవచకుండలాల త్యాగం. 4. కురుక్షేత్రంలో ఆ చివరి ఘట్టం. మరియు 5. ఈ సామెత వెనుక ఉన్న అసలు అర్థం. ఒక పేకమేడలాగా ఆయన జీవితం ఎలా కూలిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఇక మొదలు పెడదామా? మొదటి పాయింట్, పుట్టుకతోనే దురదృష్టం. కర్ణుడి కష్టాలు యుద్ధభూమిలో మొదలవ్వలేదండి, పుట్టుకతోనే మొదలయ్యాయి. దూర్వాస మహర్షి మంత్రప్రభావం వల్ల, సూర్యభగవానుడి దయతో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. అంటే పుట్టుకతోనే అద్భుతమైన రక్షణ ఉంది ఆయనకు. కాని సమాజానికి భయపడిన కుంతీదేవి ఆ పసికందును ఒక పెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసింది. ఆలోచించండి, ఎంతటి విషాదమో గదా. ఆ తర్వాత రథసారథి అయిన అధిరథుడు, రాధ ఆ బిడ్డను అక్కున చేర్చుకొని పెంచుకున్నారు. పుట్టుకతో మహారాజైనా పెరిగింది మాత్రం ఒక రథసారథి కొడుకుగా. అందుకే ఆయన జీవితాంతం సూతపుత్రుడు అనే అవమానాలను ఎదుర్కోవాల్సొచ్చింది. ఇక రెండవ దశ, 3 ప్రాణాంతక శాపాలు. పుట్టుకతో వచ్చిన ఆ అవమానాలు ఒక ఎత్తైతే, ఆ తర్వాత ఆయనకు తగిలిన ఈ 3 శాపాలు కర్ణుడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అందులో మొదటిది పరశురాముడి శాపం. బ్రాహ్మణ వేషంలో వెళ్లి కర్ణుడు విద్యలు నేర్చుకుంటున్నాడు. ఒకరోజు గురువుగారు కర్ణుడి తొడమీద తలపెట్టుకుని నిద్రపోతుంటే ఒక భయంకరమైన వజ్రకీటం తొడను తొల్చేసింది. రక్తం కారుతున్నా సరే గురువుగారి నిద్ర పాడవకూడదని ఆ భయంకరమైన నొప్పిని పంటిబిగున భరించాడు. కాని మెలకువ వచ్చి నిజం తెలిసాక పరశురాముడు ఏమన్నాడు? నీకు అత్యంత అవసరమైన సమయంలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో మర్చిపోతావు అని భయంకరంగా శపించాడు. ఇక రెండో శాపం చూడండి, ఇది ఇంకా బాధాకరం. ఒక చిన్న పాప తన నెయ్యి మట్టిలో పడిపోయిందని ఏడుస్తుంటే జాలిపడి ఆ మట్టిని చేతుల్లోకి తీసుకుని గట్టిగా పిండి నెయ్యి తీసిచ్చాడు కర్ణుడు. కాని ఆ ప్రాసెస్లో వేడికి భూదేవి నొచ్చుకుంది. సమయం వచ్చినప్పుడు నీ రథం చక్రాన్ని నేను కూడా ఇలాగే గట్టిగా పట్టుకుని భూమిలోకి లాగేస్తాను అని శపించింది. కేవలం ఒక పాపకు హెల్ప్ చేయబోయి తన ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాడు. మూడోది ఒక బ్రాహ్మణుడి శాపం. కర్ణుడు శబ్దభేది విద్య సాధన చేస్తున్నప్పుడు పొరపాటున ఒక బ్రాహ్మణుడి ఆవుదూడను అడవి జంతువు అనుకుని బాణంతో చంపేస్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, రేపు యుద్ధంలో నీ శత్రువుతో పోరాడుతున్నప్పుడు నీ దృష్టి వేరేదానిపై ఉండి, నువ్వు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే నువ్వు కూడా ఇలాగే చనిపోతావు అని అన్నాడు. ఈ 3 శాపాలు ఆయన మెడకు ఉరితాళ్లుగా ఎలా మారాయో మనకు ముందు ముందు అర్థమవుతుంది. మూడవ ఘట్టం, కవచకుండలాల త్యాగం. ఇది నిజంగా కర్ణుడి జీవితంలో అత్యంత దారుణమైన మలుపు. తన శరీరానికి ఉన్న న్యాచురల్ ప్రొటెక్షన్ను ఆయనే స్వయంగా వదులుకున్నాడు. ఒకవైపు దైవిక కవచకుండలాల వల్ల వచ్చే తిరుగులేని రక్షణ, అవి ఉన్నంతవరకు ఆయన అజేయుడు. మరొకవైపు తన ప్రాణంగా భావించే దానగుణం. సాక్షాత్తు ఇంద్రుడు బ్రాహ్మణవేషంలో వచ్చి దానమడిగినప్పుడు వచ్చింది ఇంద్రుడని, దానం చేస్తే తన ప్రాణాలకే ప్రమాదమని ముందే సూర్యభగవానుడు హెచ్చరించినా సరే కర్ణుడు వెనక్కి తగ్గలేదు. ప్రాణాలకన్నా దానగుణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అలా తన శరీరంతో పాటే పుట్టిన కవచకుండలాలను రక్తంతో సహా కోసి దానంగా ఇచ్చేశాడు ఆ మహావీరుడు. దానికి మెచ్చి ఇంద్రుడు వైజయంతి అనే ఒక శక్తివంతమైన అస్త్రాన్నిచ్చాడు. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది. ఆ అస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే వాడగలరు. అంటే తన శాశ్వత రక్షణను పోగొట్టుకొని కేవలం ఒక్కసారి వాడగలిగే అస్త్రాన్ని తెచ్చుకున్నాడు. 4వ ఘట్టం, కురుక్షేత్రంలో చివరి రోజు. ఇక ఫైనల్ చాప్టర్. ఇది అత్యంత ఉత్కంఠభరితమైన సమయం. కురుక్షేత్ర యుద్ధం 17వ రోజు.
మనమిందాక మాట్లాడుకున్న శాపాలన్నీ ఒకేసారి పేకమేడల్లా ఎలా కూలిపోయాయో తెలుసా? ఒక్కొక్కటిగా చూడండి. ముందు భూదేవి శాపం వల్ల ఆయన రథం చక్రం భూమిలోకి కుంగిపోయింది. ఆ ఆందోళనలో ఉన్నప్పుడు పరశురాముడి శాపం వల్ల ప్రాణాపాయ స్థితిలో బ్రహ్మాస్త్రం గుర్తుకురాలేదు. రథం చక్రాన్ని బయటకు తీద్దామని కిందకు దిగినప్పుడు బ్రాహ్మణుడి శాపం అక్షరాలా నిజమైంది. తన శత్రువు దాడి చేస్తున్నా ఏమీ చేయలేని ఒక అసహాయుడుగా మిగిలిపోయాడు. ఒకేసారి 3 శాపాలు కర్ణుడిని చుట్టుముట్టాయి. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. కవచకుండలాలు ముందే లేవు, చేతిలో ఆయుధం లేదు, పూర్తిగా నిరాయుధుడుగా ఉన్నాడు. యుద్ధధర్మం ప్రకారం అలా నిరాయుధుడుగా ఉన్నవాడిపై బాణం వేయడానికి అర్జునుడు సంకోచిస్తుంటాడు. అప్పుడు కృష్ణుడు గతంలో అభిమన్యుడి దారుణమరణాన్ని, ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో కర్ణుడి ప్రవర్తనను గుర్తుచేసి వ్యూహాత్మకంగా అర్జునుడిని పురిగొల్పుతాడు. చివరకు అర్జునుడు ప్రయోగించిన అంజలికాస్త్రం ఆ మహావీరుడి ప్రాణాలు తీసింది. 5వ ఘట్టం, దీని వెనుక ఉన్న లోతైన అర్థం. ఇదంతా చూశాక మీకేమనిపిస్తోంది? కర్ణుడి మరణం కేవలం అర్జునుడి బాణం వల్ల జరిగిన సాధారణ సంఘటన కాదు కదా. ఇంద్రుడి దైవిక జోక్యం, ముగ్గురిచ్చిన ప్రాణాంతక శాపాలు మరియు కృష్ణుడి సమయస్ఫూర్తి ఇవన్నీ ఒకే పాయింట్ దగ్గర కలుసుకోవడం వల్లే ఆ మహావీరుడు నేలకురిగాడు. ఇవన్నీ కలిసి ఆయనను బలి తీసుకున్నాయి. ఇదొక పెద్ద చైన్ రియాక్షన్ లాంటిది. అందుకే మనం ఈ సామెతను తరచుగా వాడుతుంటాం. ఒక మనిషి పతనానికి లేదా ఒక పని పూర్తిగా విఫలం కావడానికి ఏదో ఒకటే కారణం కాకుండా అనేక ప్రతికూల పరిస్థితులు వరుసగా ఒకేసారి దాడి చేసినప్పుడు కర్ణుడి చావుకి రకరకాల కారణాలు అంటుంటాం. మన నిజ జీవితంలో కూడా ఒక కంపెనీ మూతపడటానికో లేదా ఒక ప్రాజెక్టు ఫెయిల్ కావడానికో ఇలాంటి అనేక కారణాలు ఒకదానితో ఒకటే ముడిపడి ఉండటాన్ని మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. సో ఇవాల్టి మన విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. అసలు కర్ణుడు నిజంగా తన శత్రువుల చేతిలో ఓడిపోయాడా, లేక తన విధి ఈ వరుస దురదృష్టాల చేతిలో బలైపోయాడా? ఆ అజేయమైన వీరుడి కథ మనందరికీ ఒక పెద్ద పాఠం. మనిషి ఎంత బలవంతుడైనా సరే పరిస్థితులన్నీ రివర్స్ అయితే తలవంచక తప్పదు అని చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఈ ప్రసిద్ధ సామెత వెనుకున్న పూర్తి పిక్చర్ మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.